హాయ్ అండి. గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాలి. కుక్కర్లో కలేజీ మంచిగా 3-4 సార్లు కడిగి కలేజీ కుక్కర్లో వేసి పెట్టాలి. 5 విజిల్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. 5 విజిల్ వచ్చినాక అప్పుడు బంద్ చేసేయాలి గ్యాస్. దాని తర్వాత మొత్తం గాలి వెళ్ళిపోయినాక విజిల్ది మొత్తం అప్పుడు తీసి మళ్ళీ ఒక బొగన పెట్టి ఆయిల్ వేసి 2 స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చీలు ఆనియన్స్ వేసి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేదాకా చేయాలి. కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. దాని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. దాని తర్వాత టమాటా కరివేపాకు వేసి మళ్ళీ ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై వేయాలి. దాని తర్వాత పసుపు వేయాలి, కారం మళ్ళీ కొంచెం కలపాలి. ఎందుకంటే ఆయిల్లో కొంచెం ఉడకాలి. అది మళ్ళీ కలేజీలు ఉడకబెట్టినాం కదా మనం కుక్కర్లో, అది కలేజీ వేసి కలపాలి. బాగా మంచిగా మిక్స్ కావాలి. అది కొంచెం ఉడకాలి మంచిగా. దాని తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేయాలి, మళ్ళీ కలపాలి. దాని తర్వాత లవంగాలు, ఇలాచీలు, సాయిజీరా, గరం మసాలా, ధనియా పౌడర్, మిరియాల పౌడరు, గరం మసాలా అన్నీ వేసి బాగా కలపాలి. మంచిగా ఉడికినాక మళ్ళీ దానిపై కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి మంచిగా ఉడకబెట్టినాక ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సూపర్గా ఉంటుందండి కలేజీ. బ్లడ్ లేని వాళ్ళ పిల్లలకి ఇది చాలా మంచిది.